महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి పునర్వసు నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర పునర్వసు నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ పునర్వసు నక్షత్రం రామో విగ్రహవాన్ ధర్మ, రాముడే ధర్మము, ధర్మమే రాముడు. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య నక్షత్రం. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన ఆయన ఒక మహర్షి లాంటి వారు. ఆయన కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు. ఆయన నరేంద్రపురంలో నేను అయ్యగారి సుబ్రహ్మ గారి దగ్గర, రాణి సుబ్బావధారాల గారి దగ్గర మా నాన్నగారికి ఖాళీ ఉన్నప్పుడు అక్కడ అధ్యయనం చేసినప్పుడు కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు ఇంట్లో నాకు ఒక వారమే కాదు, నేను వారాలు చెప్పుకున్న చోట ఎక్కడైనా ఇది వస్తే అక్కడే, పొద్దున్నే చద్దన్నం అక్కడే, వాళ్ళ ఆఖరబ్బాయి సీతారామం నేను కలిపి చద్దన్నం తింటున్నా. అదే ఆ దంపతులు నన్ను ఒక పుత్రవాత్సల్యంగా చూశారు. వారు నన్నే కాదు అనేక మందిని కూడా అలాగే చూసేవారు. వారి యొక్క శిష్యులు ప్రశిష్యులు దేశంలో ఎంతటి ఉన్నత స్థానాలు ఉన్నారో నేను చెప్పక్కర్లేదు. అలాగే వారి కుమారులు ఈ సత్యనారాయణ శాస్త్రి గారు ప్రస్తుతం వ్యాకరణ సింహంగా భారతదేశంలో జగద్గురువుల చేత కీర్తింపబడుతున్న మహానుభావులు. ఆయన దగ్గర చదువుకునే వ్యాకరణం అనేక స్థలాల్లో ఉన్నతంగా పరీక్ష ఇచ్చి చాలా అద్భుతమైన ఎక్కడ వ్యాకరణవేత్తలు చూసినా అక్కడికి ఇలాగే కుప్పటి సత్యనారాయణ శాస్త్రి గారు అబ్బాయిలే, ఆయన శిష్యులే. ఆయన దగ్గర చదువుకున్నాడు. ధర్మగిరిలో ఈయన శిష్యులు ఉన్నారు, కాశీలో ఈయన శిష్యులు ఉన్నారు, హైదరాబాద్లో ఈయన శిష్యులు, రాజమండ్రిలో ఈయన శిష్యులు, కొవ్వూరులో ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు ఆయన శిష్యులు. ఆయన యొక్క సనాతన ధర్మం ఏమిటంటే అనుష్ఠానం చాలా ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా ఆయన అనుష్ఠానానికి ప్రాధాన్యత ఇచ్చి అనుష్ఠానం చేసుకుంటూ చాలా కాలం కొవ్వూరు కాలేజీలో పనిచేసి ఇక్కడ గౌతమి విద్యాపీఠంలో 20 ఏళ్ళు ఇక్కడ గౌతమి విద్యాపీఠంలో పనిచేసి తర్వాత కొవ్వూరులో కూడా పనిచేశారు. ఇప్పుడు విశేషం ఏమిటంటే వారి పౌత్రుల చేత కూడా శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం చేస్తున్న మహానుభావులు. అది కాకుండా వారి తండ్రి గారి పేరట కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి వేదశాస్త్ర పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి సరదాగా 5-6 తోటి 25 సంవత్సరాల నాడు సరదాగా ప్రారంభించిన సభ మొన్న ఆదివారం నాడు బ్రహ్మాండంగా త్యాగరాజ భవనంలో 2 రాష్ట్రాల నుంచి కాకుండా 3 రాష్ట్రాల నుంచి పండితులు వచ్చారు. ఇంచుమించుగా 250 మంది పండితుల దాకా అక్కడికి వచ్చారు. ఆ సభ చాలా అద్వితీయంగా సనాతన ధర్మంగా చాలా పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. అది చేతను ఆ సభ ఉత్తరోత్తరాభివృద్ధి జరగాలని చెప్పి, అలాగే వీరి కుటుంబం అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షకులే ఉండాలని చెప్పి, నేను ఇందాక చెప్పిన బ్రహ్మలీన కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారు ఆయన శిష్యుల్లో ప్రస్తుతం సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, అదే రాష్ట్రీయ వేద విద్యాపీఠం ఉంటారు, దాంట్లో ఛాన్సలర్గా పనిచేస్తున్నారు గుళ్ళపల్లి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, డాక్టర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి.
అతనికి ఈ గురువు గారంటే ఉండే ప్రేమ మామూలు కాదు. అలాగే చాలా మంది ఈయన దగ్గర చదువుకున్న వాళ్ళు, వీరి తండ్రి గారి దగ్గర చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ గురువు గారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే వీరు స్థాపించిన ఈ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి వేద శాస్త్ర పరిషత్తుకి ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ఈయన శిష్యులు, అభిమానులు, అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా భూరి విరాళాలు ఇచ్చి ఆ సభను ఉత్తరోత్తరాభివృద్ధి చేస్తున్నారు. అందుచేత ఆ రకంగా ఆ సభ కూడా ఉత్తరోత్తరాభివృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర పునర్వసు నక్షత్రం. ఓం పునర్నో దేవి స్పృణోతో పునర్వసో పునర్నో దేవాయంతు సర్వే పునః పునర్వో హవిషాదిశామః హేమాలదేవ్యధిధరలర్వా విశ్వస్య భక్తి జగతః ప్రతిష్ఠా పునర్వసో హవిషామర్ధయంతి ప్రియం దేవానామప్యేతు బాధః రక్షావా ఇవలోపకాసేత్ సాగాభయతా ఓషధేభిర్వనస్పతిభిః ప్రజాయేయేతి సైకమజత్యే పునర్వసుభ్యాంతరున్నరమవతు తతో వా ఇయమోషధేభిర్వనస్పతిభిః ప్రజాయతే హవే ప్రజయా పశుభిః య ఏతేన హవిషాయతే యోజేన దేవం వేద సోత్వజోగతి అజిత్యే స్వాహా పునర్వసుభ్యాం స్వాహా భూతే స్వాహా ప్రజాతే స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత పునర్వసు నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఓ బుధగ్రహం. ఓం ఉద్రోజ్యస్మాగ్నే ప్రజాగృహ్యే నమస్కాపూర్తే సకంసుతే ధామయంచ పునః బ్రహ్మస్థాపితనైర్వాణమంపాదాగం సీత్వయిదంతుమేతం ఇదం విష్ణుర్విచక్రమే వేదానుదే పదం సమూఢవస్య వాగుంసురే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ సమోమం విశ్వతో వృత్తాత్యనిష్ఠర్దశాంగులం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఓం అహేణ మానో వరుణ వరుణాహేణ మానో హేణ మానో వరుణేహ వరుణాహేణ మానో హేణ మానో వరుణేహ వరుణేహ వరుణ వరుణేహ బోధి బోధేహ వరుణ వరుణేహ బోధి హే బోధి బోధేహ బోధురుషకం సోరుషకం సబోధేహ బోధురుషకం స బోధురుషకం సోరుషకం సబోధి బోధురుషకం సభా మోరుషకం సబోధి బోధురుషకం సభా ఉరుషకం సభా మోరుషకం సోరుషకం సభానో నో మోరుషకం సోరుషకం సభావః ఉరుషకం సేత్యురుషకం స మానో నో మామానాయురాయుర్నో మామానాయు నాయురాయుర్నో నాయుః ప్రప్రాయుర్నో నాయుః ఆయుః ప్రప్రాయురాయుః ప్రమోషేర్మోషేః ప్రాయురాయుః ప్రమోషీ ప్రమోషేర్మోషేః ప్రప్రమోషేః మోషేరితి మోషేః అపాయో యత్తియోరస తమహస్మాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత పునర్వసు నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ బ్రహ్మలీన కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి దంపత్యో దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సౌకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు తథాస్తు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు తథాస్తు. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
హరిం నరహరిం రామం గోవిందం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. పెద్దల అనుగ్రహంతో ఈ కరోనా నిర్మూలన కోసం ఈ శివరామ గోవింద జపం చేయించాలని చెప్పి నేను తలపట్టడం, అలాగే కొన్నాళ్ళకి విష్ణుం నారాయణం కృష్ణం ఆ శ్లోకం బ్రహ్మవివర్త పురాణంలోది ఇది చెప్పడం, దానికి అనేక మంది దధివాహనమా దధివామనమా అని చెప్పి చాలామంది 2-3 మాసాలు నన్ను విసిగించేవారు, ఏదో చెబుతూ ఉండేవాడిని. ఆఖరికి అది పరిష్కారం చేసిన మహానుభావులు మా కొంపెల్ల మహామహోపాధ్యాయ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆయన ఒక్కడే చెప్పారు, దధిప్రియ వామన దధివామన. వామన ద్వాదశి నాడు విష్ణువుకి దధి నివేదన చేస్తే వారి కుటుంబం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉంటుంది అని చేతన దధివామన మీరు చెప్పే శ్లోకం కూడా అందరికీ కూడా ఇది అని చెప్పి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను అనేక సార్లు చెప్పాను. కొంపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు, దొరబల ప్రభాకర్ శర్మ గారు, అలాగే శ్రౌత సామ్రాట్ సుందరరామ శ్రౌతి గారు, ఇలాంటి వాళ్ళు, మా చిరంజీవి, మా గుళ్ళపల్లి సీతారామచంద్ర గణపాటి, వీళ్ళు అలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు. దాంట్లో ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా అనేక సందేహాలు నివృత్తి చేస్తూ నన్ను ప్రోత్సహించిన కొంపల్ల సత్యనారాయణ శాస్త్రి గారు 2 శ్లోకాలు 3 శ్లోకాలు చెప్పాక అప్పుడు సమాప్తి. రేవాడు మీకు వచ్చిన 2-3 శ్లోకాలు. కృష్ణాయ వాసుదేవాయ హరయే గణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మా బావగారు గొల్లపల్లి శివశర్మ శ్రౌతి గారు, ఆయన త్రికాండ శ్రౌతి. ఆయన ఈ కరోనా వచ్చిన సమయంలో చూసి లోకానుగ్రహార్థం ఈ అనుగ్రహించడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పటి నుంచి చాలా చక్కగా చేస్తున్నారు. మేము ఏ రోజు కూడా పొద్దుటే లేచిన తర్వాత ఆవిడని శివరాను పెట్టేవా పెడితే మేము దాంతో మాకు విగ్రహం మేము విన్నాం. అక్కడి నుంచి భక్తి గీతాలు వింటుంటాం. ఏం చేయాలంటే ఈ ఉత్తర వయస్సులో కావాల్సిందే అదే మనం అదే మాట చెప్తారు, ఆధ్యాత్మికత కావాలి. అందుకోసం నిత్యం అంటారంటే చెప్తాడు, ఎవరైతే నిత్యము ఈ గోవింద కీర్తనం చేసుకుంటారో అది అనాయాసేన మరణం వినా దయన్యేన జీవనం అనారాధిత గోవింద చరణస్సు లోభవేది. ఎవరికైనా అనాయాస మరణం వచ్చిందంటే నేను అంటూ ఉంటాను, ఇంచేతంటే మరణం అనేది ఎవరికీ తప్పదు. ఇంచేతంటే మత్స్య మరణ ధర్మాణ అని పతంజలి మహాభాష్యంలో చెప్పారు. అంటే పుట్టినవాడు పుట్టిన వెంటనే వాడికి పోవడం రాసి పెట్టింది చూడండి. అది బతికుంటే అన్నాడు. అంటే కాళిదాసు చెప్పాడు, మరణం ప్రకృతి శరీరం వికృత జీవితం ముచ్చతే ఉదయం. పుట్టినవాడికల్లా పోవడం అనేది సహజమైన విషయం, బతికుండడం అసహజం అన్నాడు. అదేమిటయ్యా అన్నాడు అంటే క్షణమప్యన అవతిష్టతే శ్వసన ఇది జంతువు నన్ను లాభవాన్ అసౌ. వాడు నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎన్ని క్షణాలు ఊపిరి తీసుకున్నావో అన్ని క్షణాలు నీకు భగవంతుడు బోనస్గా ఇచ్చాడు. అంటే ఏమిటనమాట, మనకు వచ్చినటువంటి ఆ బోనస్ మనం సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే అది ఆలోచించగా ఇక్కడే ఉట్టువేకుడు ఉరుగుతూ ఉంటావేమో అనుకుని 10 మందిని మోసం చేసి దగా చేసి లేకపోతే హత్యలు చేసి డబ్బులు సంపాదించుకుని ఇది పెట్టిన ఎవ్వడు ₹1 ఎవడ పెట్టగలడు. ఏం చేతనంటే సుకృతం దుష్కృతం చేయవ గచ్చంత మనకు వచ్చేది. ఈ రెండే వస్తాయి కూడా. నేను చేతనంటే మనం అమెరికా వెళ్ళాము, మన రూపాయలు ఎందుకు అట్లా పట్టేయడం అసలు వాడమంటారు. చిత్తుకైతే సమానం. ఏం చేత అక్కడ డాలర్లు కావాలి. అలాగే పరలోకాన్ని పెడితే కావాల్సింది ఏంటంటే సుకృతం దుష్కృతం. సుకృతం ఉంది వాడికి సద్గతి కలుగుతుంది, దుష్కృతం దేశాలు దాట పడతారు, పడతారు. అందుచేత ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సినటువంటి ఇది. అందుకు నేను చెప్పాడు, ఆ మరణం తప్పనిసరి అయిందాన్ని ఎలా రావాలి, అనాయాసైన మరణం. రెండోది ఏంటంటే వినాదీన్యైన జీవనం. బతికున్నంతకాలం దీనత్వం లేకుండా బతకాలి. దీనత్వం అంటే ఏమిటని, ఒకడు లక్షల కోట్లు ఏడుస్తూ ఉంటాడు. విచేతనం లక్షల కోట్లు ఉన్నాయి, ఆరోగ్యం లేదు, లేకపోతే వాడు మనశ్శాంతి లేదు. ఎవడో కొడుకు ఏం చేస్తున్నాడంటే పీకి ఎత్తే డబ్బులు ఇస్తావని చెప్పాడు. అది కాదు, వాడు ఉన్నవాడు ప్రశాంతంగా చేయాలి. నాకు కొంతమంది మహానుభావులు కనబడతారు. పరిమి రామంగా 400 ఎకరాలు భూస్వామి,
ఆయన చూస్తే అసలు ఈ సంపన్నుడని ఎవరు అనుకోరు. మామూలుగా శ్రావణి బ్రాహ్మణి అనమాట. వస్తే నిజంగా నేను అనుకోలేదు, చెప్పొద్దు ఆయన గురించి, నేను అలాగే అనుకున్నాను. అప్పుడు ఎవరు చెప్పారు? పరిణామం గారిని. ఆ తర్వాత ఆయనకి అంటే అంత అభిమాని కలిగిన మా గురుగారు రాణి నరసింహశాస్త్రి గారు, రాణి నరసింహశాస్త్రి గారు, ఆయన వాళ్ళ ఇంట్లో ఉండి కొన్నాళ్ళ పాటు అక్కడ చెప్పారు, ఆయన ఉపదేశం చేశారు వాళ్ళ ఇంట్లో. అందుకని ఆ రామం గారికి ఆయన గురుగారు మా నాన్నగారు కొబ్బరి సుబ్రహ్మణ్య గారు. అందుకోసం రామం గారికి మేమంటే ఎంత అభిమానం. ఆయన మా నాన్నగారు శతజయంతి చేస్తే ఆయన వచ్చారు అక్కడ రామం గారు చేత. అలా చేత ఏంటంటే వినాదైన్యాన్ని జీవనం అంటే అలా ఉండడం. ఈ రెండు ఎవరికి వస్తాయి? అనారాధత గోవింద చరణ సుప్తోంగవే అంటే గోవింద చరణాన్ని ఎప్పుడు ఆరాధిస్తుండేవాడికి ఈ రెండు లభిస్తాయట. అంచేత ఎవడైతే అలా చేయలేదో వాడికి ఎటువంటి రావు. అంచేత ఎప్పుడు కూడా మనం ఉన్న సమయం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి, గోవింద కీర్తనం చేసుకుంటాం. పార్వతీ